ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. ఆయన యొక్క నేత్రాల గురించి, ఆయన కన్నుల గురించి మాట్లాడుతున్నాడు. కన్నులను యోహాను చూడగలిగినప్పుడు అవి అగ్ని జ్వాలలాగా మెరిసిపోతున్నాయి. సో ఈ యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వరూప దర్శనం ఎంత గంభీరంగా ఉందో ఒకసారి ఆలోచించండి. ఆయన అగ్ని జ్వాల వంటి కన్నులు గలవాడు. ఎందుకంటే ఆయన తీక్షణమైనటువంటి చూపును కలిగినటువంటి వాడు. ఆయన అత్యంత లోతునకు చూడగలిగేటువంటి చూపును కలిగినటువంటి వాడు. ఆయన యొక్క కన్నులు అండ్ కంట్లో ఉన్నటువంటి ఆ యొక్క అగ్ని జ్వాల వంటి ప్రభావము ఎంత గొప్పదంటే మనిషి యొక్క హృదయాన్ని, అంతరంగాన్ని, మనస్సును, ఆత్మను, సమస్తాన్ని చూడగలవు. దే పియర్స్, దే పెనెట్రేట్, దే పర్సీవ్. అవి మనల్ నుండి ఛేదించుకుంటూ పోతాయి, మనల్ని పూర్తిగా వేరు చేసి చూస్తాయి. అండ్ అక్కడ ఏముందో గమనిస్తాయి. మనల్ని మెచ్చుకుంటాయి, లేకపోతే మనల్ని బట్టి నొచ్చుకుని మనకు ఇవ్వాల్సినటువంటి శిక్షనైనా విధిస్తాయి. బైబిల్ ప్రకారం మీరు చూస్తే ఆయన ఎదుట ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు. అంతా కూడా ఆయనకి స్పష్టంగా కనబడుతోంది హెబ్రీ 4:13 ప్రకారం. సో ఆయన మానవుల యొక్క ఆలోచనలను, వారి యొక్క ఉద్దేశములను, వారి యొక్క తలంపులను, ఊహలను, వారి యొక్క కల్పనలను, వారి యొక్క కృత్రిమములను, వారి యొక్క ప్రతి విషయాన్ని కూడా ఆయన చూడగలడు. ఒక భక్తుడు అందుకే అంటాడు, గాడ్ నాట్ ఓన్లీ సీస్ మెన్, హీ సీస్ త్రూ దెమ్. దేవుడు మనుషులను మాత్రమే చూడు, దేవుడు మనుషుల గుండా చూస్తాడు. మనం మనిషిని చూసినప్పుడు పై వేషాన్ని చూస్తాం, కానీ ఆయన మనిషిని చూసినప్పుడు హృదయాన్ని చూస్తాడు. హృదయంలో ఉన్నటువంటి సమస్తమును ఆయన చూస్తాడు. సో యేసు అగ్ని నేత్రములు గలవాడిగా సంఘముల మధ్యలో ఎందుకు సంచారం చేస్తున్నాడు అంటే ఆయన చర్చ్ యొక్క ఎక్స్రేని తీస్తున్నాడు అనమాట. చర్చ్ యొక్క ఎక్స్రేని తీస్తున్నాడు. సో మనకి శరీరం లోపల ఏది ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఎక్స్రే అవసరం. పైకి చూస్తే అంత బాగానే ఉంటుంది, కానీ ఎక్స్రేలో రియల్ పిక్చర్ కనపడుతుంది. సో చర్చ్ యొక్క రియల్ పిక్చర్ని జీసస్ తన యొక్క అగ్ని నేత్రములతో చూస్తున్నాడు. ఏం చూస్తాడు బ్రదర్? వెరీ సింపుల్. ఏ ఏ ఏరియాస్ ఆయన అధికారానికి అప్పగించబడ్డాయి, ఏ ఏ ఏరియాస్ ఆయన శత్రువైన, మన శత్రువైనటువంటి అపవాదికి అప్పగించబడ్డాయి అనేది చూస్తాడు. సంఘంలో ఆయన ఎంత శాతం ప్రభు అనేది చూస్తాడు. ఒక క్రైస్తవుడి జీవితంలో ఆయనకు ఎంత పెత్తనం, ఎంత ప్రభుత్వం ఉంది అనేది చూస్తాడు. నీ లైఫ్ని నీవు ఎన్ని రకాలుగా కంపార్ట్మెంటలైజ్ చేసిన ప్రతిదానికి ఆయన లార్డా, లేకపోతే కొన్నింటికే లార్డ్, మిగతా వాటికి నువ్వో లేకపోతే మరొకరో లార్డా అని ఆయన చూస్తాడు. ఆత్మదేవుడి యొక్క ఆధీనంలో ఎన్ని ఏరియాస్ని పెట్టావు, నీ శరీరం యొక్క ఆధీనంలో ఇంకా ఎన్ని ఏరియాస్ని పెట్టుకొని ఉన్నావు అనేది ఆయన యొక్క అగ్ని నేత్రములు చూస్తాయి.